అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఇవేంటనుకుంటున్నారా? ఆంటేలండి. కారంలో వేసుకుంటాం కదా, అవి మిద్ది పైన ఉంటే కోసుకొచ్చాను. అవి అప్పుడప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు కోసుకొచ్చి ఒలిచి ఇలాగా భద్రపరుస్తానమాట. ఇక వాడేసుకోవాలి తినేయాలని కాదు, కానీ మన మిద్ది మీద కాసినవి కదా అనేసి అలాగే జాగ్రత్త పరుస్తాను. ఏమో మనం కారం ఆడించుకునేటప్పటికి మనం కారంలో ఎన్ని వేసుకుంటాం, ఒక 50 గ్రాములు వేసుకుంటాం, 100 గ్రాములు వేసుకుంటాం. అలా అయినాయి అనుకోండి, ఇవే వేసుకోవచ్చు కదా, మన మిద్ది మీద కాసినాయి కదా, ఏ మందులు మాకులు లేనివి కదా ఇవి. అందుకని ఆ ఆలోచనతో తీసుకొచ్చి ఇలా తీస్తానండి. తీసి అన్నీ ఇలా భద్రపరుస్తాను. దీన్ని ఏది కూడా చాలా అటుకు ఉపయోగపడుతుందండి. ఆకు స్కిన్ ఎలర్జీస్కి, చిడుము, తామర, గజ్జి అలాంటి వాటికి కూడా ఈ ఆకుని నూరుకొని పసుపు వేసి నూరుకొని ఒంటికి పెట్టుకుంటారు. ఆంటేలు కూడా చాలా మంచిదండి ఒంటికి. చూసారా, ఇలాగే కొన్ని వస్తాయన్నమాట. వచ్చినవి అన్నీ వేస్ట్ చేయకుండా నేను ఇలా భద్రపరుస్తాను. భద్రపరిచి పక్కన పెడతాను అన్నమాట. ఇదివరకు ఏం చేసేదాన్ని అంటే, కుక్కకి డీవామిటింగ్ కావాలనుకోండి, ఈ ఆకు తింటుందంట, దానికి తెలుస్తుందట. ఈ ఆకు తిని వామిటింగ్ చేసుకొని దాని కడుపు శుద్ధిపరచుకుంటుందంట. అలాగా చాలా ఆయుర్వేద గుణాలు ఉన్నాయి ఇందులో. అలాగే మనం కారం వాడుకున్నప్పుడు ఆవాలతో పాటు చిన్నవి వేసుకుంటాం కదండి, అవి ఇవి ఆంటేలు అంటారు వీటిని. అవి షాప్లో కొన్న అయితే మట్టి మసాలా ఉంటాయి. ఇవి అయితే మనం భద్రంగా తీసుకోవచ్చు అన్నమాట. ఈ చెట్టు కూడా మీకు చూపిస్తానండి ఒకసారి.